హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాస్ లైఫ్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. దీనికోసం ఒక 1/2 కిలో బెండకాయల్ని మంచిగా కడుక్కొని 3 ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. అట్లే ఒక ఉల్లిగడ్డ చిన్నగా కోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి, జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు అనేవి కొద్దిగా వేగుతుండగానే పసుపు వేసి కొంచెం ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఇందులో మనం ముందు తీసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఆగాలి. అలాగే మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. బెండకాయలో అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది కూడా బాగా బెండకాయలకు పట్టి కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో ముందు తీసుకున్న చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు అనేది కూడా కొద్దిగా మరగాలి. ఇందులో అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసేందుకు 1/2 స్పూన్ అంత చక్కెర వేసి పులుసును బాగా మరగనివ్వాలి. పులుసు కొద్దిగా బాగా మరిగిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వాటర్ వేసి వాటర్ కూడా బాగా కలుపుకొని 1 స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడిని బాగా కలుపుకొని పులుసు అనేది బాగా మరగాలి. పులుసు ఎంత మరిగితే మనకు అంత టేస్ట్ వస్తుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగనివ్వాలి. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది, నేను బంద్ చేస్తున్నాను. మన బెండకాయ పులుసు అనేది రెడీ అయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.